హలో అండి, వెల్కమ్ టు మమతా సుధాకర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే ఇది మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామండి, పొలం దగ్గరికి. మార్నింగ్కి ఇంకా 7 కల్లా రెడీ అయిపోయి బస్సులో వెళ్ళిపోయామండి. బస్సులో దిగిన దగ్గర మళ్ళీ అక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్స్ అట్లా మా ఊర్లోకి వెళ్ళడానికి ఆటోలో వెళ్ళాలండి. ఇంకా ఆటో దగ్గరికి వచ్చి ఇంకా ఆటో ఎక్కేసాము. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మా పొలంకి అండి, రోడ్డుకి మా పొలంకి మధ్యలో దారి అనమాట. చుట్టూ పచ్చని పొలాల మధ్యలో దారి ఉంటుందండి. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఇక్కడికి రాగానే మనకున్న టెన్షన్స్, బాధలు అన్నీ కూడా మటుమాయమైపోతాయండి. అయితే అసలు ప్రోగ్రామ్ ఏంటి, అసలు మేము అక్కడికి ఎందుకు వెళ్ళాము అనేది మీకోసం చెప్పబోతున్నానండి. అయితే ఈరోజు ఉప్పలమ్మ దగ్గర పాలు పొంగిస్తున్నామండి. ప్రతి సంవత్సరం కూడా ఉగాది ముందు వచ్చే వారంలో మేమైతే ఉప్పలమ్మ దగ్గర పాలు పొంగించుకొని కోళ్ళని కోసుకుంటామండి ఉప్పలమ్మకి. అలా ఇంకా ఇది లాస్ట్ సండే కదా, ఇక అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా మా దగ్గర. ఇంకా వాళ్ళు ఒకరోజు ముందుగానే వెళ్ళి అక్కడంతా ఇల్లంతా శుభ్రం చేసుకొని రెడీ చేశారు అమ్మ నాన్న వెళ్ళి. ఇంకా మేమైతే సండే మార్నింగే వెళ్ళామండి. మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యి 8 వరకు ఇక్కడికి వచ్చేసాము. వచ్చాక ఇక అక్కడంతా పూజ కోసం అన్నీ రెడీ చేయాలి కదా. అమ్మ అయితే నీట్గా అంతా కడిగేసింది. ఇంకా ముందు రోజు ఇంట్లో పనులే సరిపోయాయండి అమ్మకి, ఇంకా ఇక్కడ చేయడం కుదరలేదు. ఇక నేను వచ్చాకనే అంత కడిగి శుభ్రంగా పెడితే నేనంతా పసుపు కుంకుమలతోటి అలంకరించానండి. అలా నిండుగా అలంకరిస్తే అమ్మవారికి కూడా చూడటానికి చాలా బాగుంటుంది. అందుకని నేను ఇంకా మొత్తం అంతా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసుకొని ఇంకా బియ్య పిండితో అయితే ముగ్గులు వేసానండి. ముగ్గులు వేసి వాటిని కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఇంకా అంతా ముస్తాబు చేశానండి. ఇంకా అమ్మవారికి అలా మనం నీట్గా పెడితేనే ఆమెకు కూడా మంచిగా ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది కదా. అందుకనే నేను పూజల్లో ఎప్పుడైనా ఇలానే నీట్గా రెడీ చేసి పెడతానండి. ఇంకా ముగ్గులైతే బియ్యం పిండితో వేసేసుకుంటానమాట. పైన గుడి పైన ఒకటి వేసాను, అలాగే మొత్తం చుట్టూ అంతా డిజైన్ వేసానండి. ఇంకా ఇదేమో కింద గద్ద మీద కూడా అలా మనకు కమలం ముగ్గేసి మంచిగా సైడ్ డిజైన్స్ కూడా వేసి మధ్యలో పసుపు కుంకుమతో అలంకరించుకున్నానండి. ఇంకా ఈలోపు అమ్మ అయితే మిగతా పనులు అయితే చూస్తుందండి. మిగతా పనులు చూసేలోపు నేనైతే ఇంకా ఈ అలంకరణ అంతా పూర్తి చేశాను. తర్వాత కింద కూడా ఒక ముగ్గు వేసుకొని ఇంకా అది కూడా కంప్లీట్ చేశానన్నమాట. ఇక్కడే మనకు డ్రిప్ లైన్ అనేది ఉందండి, కనెక్షను. ఇక్కడ వాటర్ లీక్ అవుతూ ఉంటాయి, అంటే వాటర్ పోతూ ఉంటాయి, డ్రిప్ లైన్ కదా. ఇంకా అక్కడ కొంచెం బురదగా ఉంది. అక్కడంతా నీట్గా చేసి ముగ్గులు అయితే వేసుకొని ఇంకా పువ్వులు తీసుకెళ్ళామండి. అక్కడ కూడా ఉండేవి. గుడి వెనకాలనే గులాబీ చెట్టు ఉంది, కాకపోతే కానీ ఇప్పుడు పూలు పూయట్లేదు అనమాట. అంటే టైం కాదేమో, ఇంకొక పువ్వు కూడా లేదు. ఇంకా నేను ఇక్కడి నుంచే తీసుకెళ్ళానండి పూలు, మాలలు కట్టుకొని కొన్ని విడి పూలు తీసుకెళ్ళి ఇంకా మొత్తం నీట్గా అయితే అలంకరించాను. ఇంకా తర్వాత అమ్మ పొయ్యిరాలు పెట్టేసింది, పసుపు కుంకుమ వేసి ఇంకా మంట అయితే రెడీ చేస్తుందండి. మంట రెడీ చేసి ఇంకా పాలు పొంగిచ్చాలి కదా. ఇంకా పొయ్యి మీద గిన్నె పెట్టేసి అందులో పాలు పోసి స్టార్ట్ చేసిందనమాట. ఇంకా అమ్మ స్టార్ట్ చేసిన తర్వాత ఇక నేనంతా చూసుకున్నాను అనమాట. ఇంకా మొత్తం పాలు పొంగిచ్చేది ప్రతిసారి కూడా ఇంట్లో నేను చెల్లి ఉంటాం, కానీ నేను పెద్ద కదా, ఇంకా అన్నీ అక్కడ చేసేదంతా నేనే చేస్తానన్నమాట. పాలు పొంగడం, ఈ కార్యక్రమాలన్నీ ఇంకా నా చేతుల మీదే అవుతాయి అన్నమాట.
ఇంకా పాలైతే 3 సార్లు పొంగనిచ్చానండి. పొంగినాక అలా బియ్యం అలా తిప్పివేసి ఇంకా పాలల్లో బియ్యం వేసి ఇంకా ఉడకబెడితే మనకు పాలు ఉడికేంత వరకు కాసేపు అట్లా ఉడకనివ్వాలి. తర్వాత బెల్లం కూడా రెడీ చేసి పెట్టుకొని అది మెత్తగా ఉడికిన తర్వాత మనం తరిగిన బెల్లాన్ని వేసుకుంటే కొద్దిగా యాలకులు వేసుకుంటే సరిపోతుందండి. కట్టెల పొయ్యి మీద చేసిన పాయసం కదా, మనం ఇక్కడ చేసే పాయసానికి అక్కడ చేసే పాయసానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. చాలా టేస్టీ కూడా ఉంటుందన్నమాట. ఇంకా అలాగే అమ్మవారికి చీర, గాజులు, పువ్వులు కూడా తీసుకెళ్ళామన్నమాట. అవన్నీ పెట్టేస్తే అమ్మవారు శాంతిస్తారని. ఇక దీపారాధన కూడా కంప్లీట్ చేసి ఇంకా అమ్మవారికి పెట్టవలసినవన్నీ పెట్టుకున్నామండి. పెట్టేసి ఇంకా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా నా పూజ కంప్లీట్ చేశానండి. పాయసం కంప్లీట్ అయింది కదా, ఇంకా అమ్మవారికి ప్రసాదం కూడా పెట్టాను. పెట్టి మంచిగా దండం పెట్టుకొని కొబ్బరికాయ కూడా కొట్టానండి. ఇంకా నా పూజ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అమ్మ వాళ్ళు మిగతాది కంప్లీట్ చేస్తున్నారు. అది అయిపోయాక ఇంకా భోజనాలు ఉంటాయి అన్నమాట. అంటే వంటలంతా కంప్లీట్ చేశాక భోజనాలు ఉంటాయి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిందని వెళ్తున్నాను. ఇంకా తర్వాత ఇంకా కోడిని కొయ్యాలి కదా అమ్మవారికి. 2 కోళ్ళండి. మాకు ఎర్రమ్మ, ఉప్పలమ్మ ఉంటారండి. పెద్దమ్మ కూడా ఉంటుంది. అయితే ఎర్రమ్మకి, ఉప్పలమ్మకి అయితే ప్రతిసారి 2 కోళ్ళు అయితే కంపల్సరీ కోస్తారు. ఇంకా అలా కోసే ముందు అలా పరదా పడతారు, అమ్మవారు చూడకూడదని కోసి ఇంకా అక్కడ బొంద తీస్తారండి. ఆ బొందలోనే బ్లడ్ అలా వేస్తారనమాట. తర్వాత ఎర్రమ్మకు కూడా అలానే కోసి ఇస్తారనమాట. తర్వాత ఇంకా అది అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా అందరికీ ప్రసాదం పెట్టి ఇంకా నేను కూడా కూర్చొని తింటున్నానండి. అప్పుడే కూర్చున్నాను. ఇంకా కూర్చొని తిన్నాక ఇంకా వాళ్ళైతే ఇంకా స్టార్ట్ చేశారనమాట కటింగ్. మామయ్య, అన్నయ్య, ఇంకా మా పాప కూడా అండి. మా పాపకి ఇలా కట్ చేయడం, చూడడం అంటే చాలా ఇంట్రెస్ట్, బాగా చూస్తుంది. ఇంకా నానైతే దాన్ని ముక్కలుగా పీసెస్ లాగా చేశాడు కర్రీ చేసుకోవడానికి. అమ్మ ఏమో ఇంకా వంట చేస్తుందన్నమాట. వంటకి అమ్మకి హెల్ప్గా మా పాప, మా మామయ్య అయితే ఉన్నారు. ఇంకా నాన్న ఇదంతా కంప్లీట్ చేశాడు. మేమందరం అయితే ఇక కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నామండి. మా మామయ్య వాళ్ళు మా ఊర్లోనే ఉంటారనమాట. మామయ్యని, అత్తని, వాళ్ళ పాప జ్యోతిని ఇంకా వాళ్ళని అయితే రమ్మన్నామండి. ఇంకెవరు లేరు, ఇంకా ఊర్లో ఉంటారు కాబట్టి మామయ్య వాళ్ళని కంపల్సరీ ఏదైనా ఇంకా వాళ్ళని తీసుకొని వస్తామండి. అలాగే ఇది పుచ్చకాయ అండి. ఇది మా తోటలోనే అండి. మా అన్నయ్య పండిస్తున్నాడు కదా, అమ్మ వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల అన్నయ్య మొత్తం చూసుకున్నాడు. ఇంకా మంచిగా ఒకటి కోసుకొని ఎండ అయిందండి, బాగా మంచి కోసుకొని అయితే పీసెస్ లాగా చేసుకొని అందరం ఎంజాయ్ చేస్తూ తింటున్నామండి. మా చిన్న పాప కూడా భలే తింటుందండి పుచ్చకాయలు, బాగా ఇష్టం అనమాట దానికి. ఇంకా అలా వంట అయ్యేలోపు అయితే మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. తర్వాత వంట అయిపోయిందండి. ఇంకా అమ్మవారికి ఇంకా భోజనం కూడా పెట్టేసి ఇంకా అమ్మవారికి కళ్ళు అట్లా ఆరబోసుకొని అమ్మ నాన్న అయితే దండం పెట్టుకున్నారు. ఇక దీంతో అమ్మవారికి చేయాల్సిన పని అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇక తర్వాత ఇంకా మేము భోజనాలు చేయడమే ఉంటుందండి. ఇంకా తర్వాత అందరికీ భోజనాలు పెట్టామండి. ఫస్ట్ అయితే చిన్నపిల్లలకైతే పెట్టేసామండి. వాళ్ళు ఆకలి అంటున్నారు. అప్పటికే చాలా టైం అయిందండి, 2 o'clock అయినట్లుంది. ఇంకా వాళ్ళందరికీ పెట్టేశాక ఇంకా పెద్దవాళ్ళకు కూడా తిన్నారండి. పెద్దవాళ్ళు కూడా తింటే ఇంకంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా మేము తినేసరికి 3 అయిపోయింది. ఇంకంతా అయిపోయి రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ బ్యాక్ టు హోము 5 o'clock అయితే మళ్ళీ మా ఊరికైతే స్టార్ట్ అయిపోయామండి. ఇది అండి ఈరోజు వ్లాగ్. ఫుల్ వ్లాగ్ చూసేసి మంచిగా ఎంజాయ్ చేయండి. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.